డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ లెసన్లో ఆర్ వేరియస్ ఎనర్జీ ఫార్మ్స్ ఇంటర్ కన్వర్టబుల్ అంటే ఈ ఎనర్జీ అనేది వేరు వేరు ఫార్మ్స్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. కెమికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఇలా చెప్పుకున్నాం కదా మనం. అవన్నీ కూడా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మారతాయా అంటున్నాడు. ఇలా ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్. హౌ డు గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఫుడ్? చిన్న చిన్న గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా. ఎలా అంటే సన్ నుంచి ఎనర్జీని అవి గ్రహించి దాన్ని అది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాయి. కరెక్టేనా? అంటే ఒక రూపంలో ఉన్న ఎనర్జీ ఇంకొక రూపంలోకి మారినట్టే కదా. ఇదంతా కూడా అదేను. మరి ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ. అది ఏం చెప్తుందంటే ఎనర్జీని ఎవరు సృష్టించలేరు, ఎనర్జీని సృష్టించడం కుదరదు. మరి ఎనర్జీని ఎవరు డెస్ట్రాయ్ చేయలేరు, నాశనం చేయలేరు. మరి ఏం చేయొచ్చు? ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని ఇంకొక ఫామ్లోకి మార్చొచ్చు. టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్. దీన్ని ఏమంటారంటే నేను చెప్పిన దాన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారనమాట. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్, దీన్ని సృష్టించటం కుదరదు, నార్ బి డిస్ట్రాయ్ కూడా చేయలేము. బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ ఇంటూ అనదర్ ఫామ్. ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని ఇంకొక ఫామ్లోకి మార్చొచ్చు. టోటల్ ఎనర్జీ ఈజ్ ఏ కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఇదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఎలా అంటే ఇది ఒక గది, చిన్న బాక్స్. ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది, 50,000 గోల్డ్ ఉంది. లేకపోతే ఇది నా దగ్గర ఉండే బీరువా అనుకోండి. నేను ఈ డబ్బుల్ని పెంచలేను, ఇంతే. ఇంకా అంటే బయట నుంచి తెచ్చుకోకపోతే పోనీ ఉన్న డబ్బులు మాయమవటం అనేది జరగదు. ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మార్చుకోవచ్చు. క్యాష్ రూపంలో నుంచి గోల్డ్ రూపంలోకైనా, గోల్డ్ రూపంలో నుంచి క్యాష్ రూపంలోకైనా మార్చుకోవచ్చు. మొత్తం మాత్రం కాన్స్టెంట్. 50,000 క్యాష్, 50,000 గోల్డ్ ఉంటే కావాలంటే నువ్వు 25,000 క్యాష్, 75,000 గోల్డ్ అలా చేసుకోగలవు, కానీ మొత్తం మాత్రం మారటానికి వీల్లేదనమాట. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఒక రాయి క్రింద పడేది. ఆ ఎగ్జాంపుల్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. అది కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్ అనమాట. ఒక రాయి పైనుంచి క్రింద పడుతున్నది. అంటే ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి పేరు ఏ అని పెట్టుకుందాం. మార్గ మధ్యంలో ఒక పాయింట్ ఉంది బి. గ్రౌండ్ను టచ్ చేసే పాయింట్ పేరు సి అని పెట్టుకుందాం. ఏ అనే పాయింట్ దగ్గర దానికి కైనటిక్ ఎనర్జీ ఉండదు. ఎందుకంటే అప్పుడే కదా అది స్టార్ట్ అవుతున్నది పైనుంచి. అంటే దాని వేగం 0 కదా. వేగం 0 అయితే కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? 12mv² కదా. అందువల్ల కైనటిక్ ఎనర్జీ ఉండదు. పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా mgh కాబట్టి హైట్ ఉంది కదా నేల మీద నుంచి, అందువల్ల పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. టోటల్ ఎంత అన్నప్పుడు 0 + mgh. టోటల్ ఎనర్జీ ఎంత అంటే 0 + mgh ఎంత అంటే mgh. ఓకేనా? మరి అది ఏ నుంచి ఇలా క్రింద పడిపోయినప్పుడు బి అనే పాయింట్ దగ్గరికి వచ్చేసరికల్లా దాని వేగము పెరిగి ఉంటుంది. ఇక్కడంటే దాని వెలాసిటీ 0, కానీ ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ పెరిగి ఉంటుంది. అందువల్ల దానికి కొంచెం కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే కైనటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయింది ఏ నుంచి బికి వచ్చేసరికి. మరి పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది.
హైట్ని బట్టి కదా పొటెన్షియల్ ఎనర్జీ ఉండేది. ఏ అనేది హైట్లో ఉంది కాబట్టి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ. బి అనేది అంత హైట్లో లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ. సో బి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అయింది. ఆ రెండింటిని సమ్ చేస్తే వచ్చే వాల్యూ మాత్రం ఇందాక ఎంత వచ్చిందో అంతే వస్తుంది, ఎంజీహెచ్. ఇంకా గ్రౌండ్ను టచ్ చేసే దగ్గరికి వచ్చేసరికల్లా పొటెన్షియల్ ఎనర్జీ 0, ఎందుకంటే హైట్ లేదు కదా. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పైనుంచి చాలా వేగంగా వస్తుంది. సో ఇక్కడేమో పొటెన్షియల్ ఎనర్జీ 0, కానీ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటిని సమ్ చేస్తే మాత్రం ఎంజీహెచ్ వస్తుంది. దీని నుంచి మనకి ఏమర్థమైంది, ఒక స్టోన్ పైనుంచి క్రింద పడేటప్పుడు ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా కూడా నువ్వు టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్. ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్. కాకపోతే ఒక్కొక్క చోట పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉండొచ్చు, కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉండొచ్చు. ఇంకొక చోట కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసినా టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్ అన్నమాట. అంటే ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి మారితే మారచ్చు, కానీ టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. దీన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారనమాట. ఇదే ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఓకేనా, ఇక్కడ చెప్పినంత కూడా అదే. ఫ్రీ ఫాల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదో చిన్న యాక్టివిటీ ఇచ్చాడు. an object of mass 20 kg is dropped from a height of 4 meters. Fill in the blanks in the following table by computing the potential energy and kinetic energy in each case. అంటే నేల మీద నుంచి 4 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, కైనెటిక్ ఎనర్జీ ఎంత, టోటల్ ఎనర్జీ ఎంత, 3 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఎంత, 2 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఎంత, 1 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఎంత, అదంతా చేయమన్నాడు. దాని మాస్ ఎంతట 20 kg, హైట్ 4 మీటర్స్. అన్ని జీ వాల్యూ ఎంత అంటే 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకొని ఇవన్నీ చేయమన్నాడు. సరే, మనం చేసి దాన్ని వెరిఫై చేయాలన్నమాట. చూడండి, ఇది గ్రౌండ్ కదా, ఒక బాడీ ఇలా పైనుంచి క్రింద పడుతున్నది. అది ఫస్ట్ ఎంత హైట్లో ఉందంటే 4 మీటర్స్ హైట్లో ఉంది. తర్వాత ఇక్కడ 3 మీటర్స్, 2 మీటర్, 1 మీటర్ అన్నమాట. అన్ని చోట్ల టోటల్ ఎనర్జీ ఎంతో కనుక్కోమంటున్నాడు. అంటే మీకు అర్థం కావటం కోసం ఫస్ట్ ఎట్ ఏ అని రాస్తున్నాడు నేను, ఏ దగ్గర. సరే, దానికంటే ముందు జీ ఎంత, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వాడే ఇచ్చాడు. అండ్ ఎం ఎంత, 20 kg. కరెక్టేనా? ఫస్ట్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ఎంజీహెచ్ కదా, ఎంజీహెచ్. ఎం అంటే 20 × 10 × 4. 20 × 10 200 ఫోర్స్, 800 జౌల్స్. జౌల్ కదా యూనిట్. మరి కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 0, ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ ఏముండదు. సో టోటల్ ఎనర్జీ ఏ దగ్గర ఎంత అన్నప్పుడు 2 సమ్ చేయాలి కదా. అంటే పిఈ ప్లస్ కేఈ వేయాలి నేను. పిఈ ప్లస్ కేఈ వేస్తే 800 + 0 800 జౌల్స్ అయిపోయింది. నేను ఏ దగ్గర కనుక్కోవటం అయిపోయింది. ఇప్పుడు ఎట్ బి క్రిందకు వచ్చాను కదా, హైట్ 3 మీటర్సే కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ఎంజీహెచ్ ఫార్ములా, ఎం అంటే 20, జీ అంటే 10, హెచ్ అంటే 3, 600 జౌల్స్. కైనెటిక్ ఎనర్జీ కావాలంటే వెలాసిటీ తెలిసి ఉండాలి. కేఈ = 12 mv² కదా. ఇక్కడ వెలాసిటీ తెలిసి ఉండాలి. వెలాసిటీ తెలిసి ఉండాలంటే ఇక్కడ పక్కన కనుక్కోక తప్పదు. v² - u² = as అనే ఫార్ములా వేస్తున్నా. v² అంటే ఇక్కడ వెలాసిటీ,
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే స్టార్టింగ్ నుంచి లెక్కేసుకో 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే జీ కదా 10 ఇంటూ ఎస్ అంటే ఏ నుంచి బికి 1 మీటరే కదా వచ్చింది కాబట్టి ఇంటూ 1 అంటే వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాకు 20 వచ్చింది అది రాస్తా ఇక్కడ హాఫ్ ఎం అంటే 20 ఇంటూ వి స్క్వేర్ ఎంత వచ్చింది 20 20 400 బై 2 అంటే 200 టోటల్ ఎనర్జీ ఎట్ బి ఈ పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్ ఎనర్జీని సమ్ చేస్తే 600 200 800 జౌల్స్ చూసావా మీరు గమనించారా ఏ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత వచ్చిందో బి దగ్గర కూడా టోటల్ ఎనర్జీ అంతే వచ్చింది పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ మారుతుండొచ్చు కానీ టోటల్ ఎనర్జీ మాత్రం అంతే వచ్చింది ఇప్పుడు సి దగ్గర ఎట్ సి అని రాస్తున్నాను నేను అదే కదా వాడు ఇచ్చినటువంటి మనకు ప్రాజెక్ట్ ఎట్ సి ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుంటున్నాను ఎంజీహెచ్ కదా ఫార్ములా ఎంజీహెచ్ ఎం అంటే 20 జీ అంటే 10 హెచ్ అంటే అది ఎంత దూరం ఉంది సి 2 మీటర్సే ఉంది 200 ఇంటూ 2 400 జౌల్స్ కేఈ కావాలంటే హాఫ్ ఎంవి స్క్వేర్ కదా నాకు ఫస్ట్ వి తెలియాలి కదా అందుకని పక్కన వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ వేద్దాం వి స్క్వేర్ అంటే ఇక్కడ వెలాసిటీ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే పై నుంచి కదా వస్తున్నది 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే 10 ఇంటూ ఎస్ అంటే పై నుంచి ఇప్పటికి 2 మీటర్లు వచ్చినట్టు అప్పుడు 2 400 400 సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను హాఫ్ ఇంటూ 20 ఇంటూ 400 వేస్తున్నా అంతేనా 400 40నా 40 సారీ 40 అప్పుడు 2 పదుల ఓవరాల్గా 400 వచ్చింది ఈ రెండింటిని కలిపితే కదా టోటల్ ఎనర్జీ వచ్చేది అప్పుడు టోటల్ ఎనర్జీ అట్ ది పాయింట్స్ ఈసీ ఈజ్ ఈక్వల్ రెండింటిని సమ్ చేస్తే 800 జౌల్స్ అది కూడా అంతే వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఎట్ ది పాయింట్ డి గ్రౌండ్ టచ్ చేసే దగ్గర అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్ కదా అంటే 0 ఎందుకంటే హైట్ లేదు కదా కైనటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ కదా వి తెలుసుకోవాలిగా పక్కన కనుక్కుందాం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ వి స్క్వేర్ అంటే ఆ పాయింట్ ఎక్కడ సారీ డి అంటే గ్రౌండ్ను టచ్ చేసే పాయింట్ కాదు కదా డి దగ్గర 1 మీటర్ హైట్ ఉంది కదా కరెక్టే పొటెన్షియల్ ఎనర్జీ కూడా రాయాల్సిందే మనం ఇది కాదు ఎట్ డి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఎంజీహెచ్ కదా ఎం అంటే 20 జీ అంటే 10 హెచ్ అంటే 1 అంటే 200 జౌల్స్ కైనటిక్ ఎనర్జీ విషయానికి వస్తే కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ కదా హాఫ్ ఎంవి స్క్వేర్ అక్కడ వెలాసిటీ తెలియదు కాబట్టి కనుక్కుంటున్నా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as అనేస్తున్నా వి స్క్వేర్ స్టార్ట్ అయిన దగ్గర వెలాసిటీ 0 కాబట్టి 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఏ అంటే 10 ఇంటూ ఎస్ అంటే 3 మీటర్లు వచ్చినట్టు అంటే వి స్క్వేర్ ఎంత 3 2 60 ఓకే హాఫ్ ఇంటూ 20 ఇంటూ 60 2 10s అంటే ఓవరాల్గా 600 వచ్చింది జౌల్స్ టోటల్ ఎనర్జీ అట్ ది పాయింట్ డి ఎంత అన్నప్పుడు రెండు సమ్ చేయాలి కదా అది 200 600 800 జౌల్స్ సో దీని నుంచి మీకు ఏమర్థమైంది 4 పాయింట్ల దగ్గర మనం వెరిఫై చేసాము ఏ అనే పాయింట్ దగ్గర పిఈ కనుక్కున్నాం కేఈ కనుక్కున్నాం టోటల్ ఎనర్జీ కనుక్కున్నాం బి దగ్గర సి దగ్గర డి దగ్గర పిఈ కేఈ మారుతుండొచ్చు కానీ టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్గా వచ్చింది సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వెరిఫై చేసామన్నమాట ఎనర్జీ అనేది ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మారచ్చు కానీ టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్ అని ఇప్పుడు మనం
ప్రూవ్ చేసాం. థింక్ ఇట్ ఓవర్, ఏదో ఆలోచించమంటున్నాడు. అదేంటది జాగ్రత్తగా చూడండి. వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ నేచర్ హ్యాడ్ నాట్ అలౌడ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ? నేచర్ కనుక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీని అలౌ చేయకపోతే, ఎనర్జీ అనేది ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మారకపోతే మన మనుగడే కష్టం అసలు. అంతే కదా. ఇప్పుడు మనం ఇంట్లో కరెంటుని ఉపయోగించి ఇస్త్రీ పెట్టెతోటి ఇస్త్రీ చేసుకుంటున్నాం. అంటే అక్కడ ఏమైంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మారింది. అలా మారటం కుదరకపోతే మనం కరెంటును ఉపయోగించి ఐరన్ బాక్స్తో పని చేయలేము. అలానే సన్లైట్ కాస్త మొక్కలు తీసుకొని ఆహారం తయారు చేస్తున్నాయి. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే అది కుదరదు. కాబట్టి అసలు మనం మనుగడే కష్టం. ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మారకపోతే మన మనుగడ కష్టం అన్నమాట. ఓకే, ఇక్కడ ఎక్కడెంతో కనుక్కొని ఫిలప్ చేయండి. నేను ఇందాక చేశా కదా. రైట్. నెక్స్ట్, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే ఏంటి అంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 8 మీటర్స్ హైట్ పైకి ఎక్కుతున్నారు అనమాట. ఏ అనే వ్యక్తి 15 సెకండ్స్లో పైకి ఎక్కాడు, క్లైమ్ చేశాడు. బి అనే అతను 20 సెకండ్స్. అంటే ఇద్దరు కూడా ఇట్లా పైకి ఎక్కుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఎక్కారు అనుకుందాం. వాళ్ళు చేసిన వర్క్ ఒకటే, ఎందుకంటే ఇద్దరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కారు. కాకపోతే ఒకళ్ళేమో 15 సెకండ్స్లో ఎక్కారు, ఒకళ్ళు 20 సెకండ్స్లో ఎక్కారు. అలాంటప్పుడు మొదట వ్యక్తికి పవర్ ఎక్కువ ఉన్నట్టు. ఇద్దరు వర్క్ ఒకటే చేశారు, ఇద్దరు ఒకే హైట్ ఎక్కారు కదా. కానీ ఏ అనే వ్యక్తి తొందరగా ఎక్కాడు, బి అనే వ్యక్తి స్లోగా ఎక్కాడు. కాబట్టి ఎవరైతే ఆ పని ఫాస్ట్గా చేస్తారో వాళ్లకు పవర్ ఎక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు పవర్ అంటే ఏంటి అంటే, 1 సెకండ్లో ఎంత వర్క్ చేశామో దాన్ని పవర్ అంటారు. దాన్ని రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ పవర్. రేట్ ఆఫ్ వర్క్ డన్. పవర్కి ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై టైం. అది పవర్కి ఫార్ములా. ఇట్లా రాయాలన్నమాట. పవర్ P ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ బై టైం. ఓకేనా. దీనికి యూనిట్స్ ఏంటి అంటే, వర్క్ ఏమో జౌల్ బై సెకండ్. కాబట్టి పవర్కు MKS యూనిట్ ఏంటంటే జౌల్ పర్ సెకండ్. దీన్నే సింపుల్గా వాట్ అంటారు. కాబట్టి పవర్కు SI యూనిట్ ఏంటి అంటే వాట్ అని చెప్పాలి. ఎందుకంటే జేమ్స్ వాట్ అనే అతను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు పవర్ని గురించి. అతను 1736 1819 మధ్య ఉన్నాడు అనమాట. అతని పేరు మర్చిపోకుండా ఉండటం కోసం ఈ పవర్కు అతని పేరే యూనిట్గా పెట్టారు. సో జౌల్ పర్ సెకండ్ అన్న ఒకటే, వాట్ అన్న ఒకటే, గమనించండి మీరు. ఓకేనా. ఎవరైనా ఒక వాట్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మీరు చాలా సింపుల్గా చెప్పాలి. ఏమనంటే, 1 సెకండ్లో 1 జౌల్ పని జరిగితే, ఒక మిషన్ చేస్తే ఆ మిషన్ యొక్క పవర్ 1 వాట్. మిషన్ అంటే ఏదో ఏజెంట్ అంటున్నాడు ఇక్కడ. ఏజెంట్ అంటే మిషన్ కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక ఏజెంట్ 1 సెకండ్లో 1 జౌల్ వర్క్ చేస్తే ఆ ఏజెంట్ యొక్క పవర్ 1 వాట్ అని అర్థం అన్నమాట. దీనికి ఇంకా కూడా యూనిట్స్ ఉన్నాయి. ఏమేంటంటే కిలో వాట్ అంటే 1000 వాట్స్, 1000 వాట్స్ అంటే 1000 వాట్కి బదులు జౌల్ సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా. కాబట్టి అది ఈ పవర్ అనేది కూడా ఇంపార్టెంట్. పని ఇద్దరు ఒకే రకంగా చేయొచ్చు, కానీ అదే పని ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళకు పవర్ ఎక్కువ ఉన్నట్టు. ఈ పవర్ అనేది కూడా ఒక మిషన్ పవర్ మారుతుంటుంది. కొన్నప్పుడు మనం ఒక బైక్ కొన్నామనుకో, కొన్నప్పుడు అది చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, దాని పవర్ ఎక్కువ ఉంటుంది. అదే బైక్ కొన్నాళ్ళు గడిచిన తర్వాత దాని పవర్ తగ్గుతుంది. అట్లాంటప్పుడు దానికి యావరేజ్ పవర్ అనే మాట ఉపయోగించాలి మనం. అంటే ఓవరాల్గా దాని పవర్ ఎంత ఉందని. అలాంటి సందర్భాల్లో మనం యావరేజ్ పవర్ అనే మాట ఉపయోగించాలి. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చున్నాడు.
Two girls, each of weight 400 Newton, climb up a rope through a height of 8 meters. We name one of the girls A. ఒక అమ్మాయి పేరు ఏ అట, ఇంకొక అమ్మాయి పేరు బి అట. A girl takes 20 seconds while B takes 15 seconds to accomplish this work. What is the power expended by each of the girl? మొదట అమ్మాయి పవర్ ఎంత, రెండో అమ్మాయి పవర్ ఎంత అంటే మనం కనుక్కోవచ్చుగా. సింపుల్, చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. ఎలానో చూద్దాం. ఫస్ట్ ఏ అనే అమ్మాయి పవర్ కనుక్కుందాం. ఏ పవర్ P ఈజ్ ఈక్వల్ టు W/T అని నీకు తెలుసు. W అంటే mgh/T. W ఈజ్ ఈక్వల్ టు mgh అని చూసావు కదా. mg అంటే వెయిట్ అనమాట. డైరెక్ట్గా మొదట అమ్మాయి వెయిట్ 400 న్యూటన్. ఇద్దరు కూడా 2 గర్ల్స్ ఈచ్, ఇద్దరు కూడా అంతే. కాబట్టి మొదట అమ్మాయి 400 ఇంటూ హెచ్ అంటే ఎంత, 8 మీటర్స్. 8 మీటర్స్ బై టైం ఎంత తీసుకుంది, 20 సెకండ్స్. అప్పుడు 2 0కు 0 క్యాన్సిల్, 2 20 8 2 16 160 వాట్స్ అన్నమాట మొదట అమ్మాయి పవర్. అదే రెండో అమ్మాయికి వచ్చేసరికి బి సంగతి ఇక్కడ రాస్తా. P ఈజ్ ఈక్వల్ టు mgh/T కదా. mgh అంటే ఎంత, 400. ఆ అమ్మాయి ఎక్కింది కూడా అంతేను. 8 బై ఎన్ని సెకండ్స్లో, 50 సెకండ్స్లో 5 8 48 64 వాట్స్. మొదట అమ్మాయిది సో ఒక అమ్మాయి పవరు 160 వాట్స్ అయితే రెండో అమ్మాయి పవరు 64 వాట్స్. ఓకేనా? అలా ఇద్దరి పవర్స్ను మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకో చిన్న ప్రాబ్లం కూడా ఉంది చూడండి. ఏ బాయ్ ఆఫ్ మాస్ 50 kg రన్స్ అప్ ఏ స్టైర్ కేస్ ఆఫ్ 45 స్టెప్స్ ఇన్ 9 seconds. If the height of each step is 15 centimeters, find his power. Take G is equal to 10 meter per second square. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పవర్ కనుక్కోవాలి కదా. ఇక్కడ నేను డైరెక్ట్గా కనుక్కుండే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి. P is equal to W/T అదేగా. మరి W అంటే Fs/T. ఫోర్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, ఫోర్స్ అంటే mg కదా. 50 ఇంటూ 10, లేకపోతే mg ఫోర్స్కి బదులు mg రాస్తాను, ఎస్కి బదులు హెచ్ రాస్తాను, బై టీ. ఓకేనా? అప్పుడు m అంటే 50 ఇంటూ g అంటే 10. హైట్ ఎంత, హైట్ ఎంత అన్నప్పుడు ఇక్కడ కనుక్కున్నాడు చూడు. 45 స్టైర్ కేసెస్ ఉన్నాయి కాబట్టి 45 ఇంటూ ఒక్కొక్క దాని హైట్ 15 సెంటీమీటర్స్. 15 ఇంటూ సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలి కాబట్టి బై 100 వేస్తే 6.75. కాబట్టి హైట్ వచ్చేసి 6.75 బై టైం ఎంత, 9 సెకండ్స్ కాబట్టి 9. ఇదంతా కూడా సింప్లిఫై చేస్తే ఎంత వస్తే అన్ని వాట్స్ అనమాట. ఇక్కడ సింప్లిఫై చేస్తుంటాడు కదా చూడండి. ఇక్కడ సింప్లిఫై చేసేసాడు అనమాట. 375 వాట్స్ అని వచ్చింది. చాలా చిన్న క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈజ్ పవర్ అన్నాడు. ది రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ పవర్. పని జరిగే రేటును సామర్థ్యం అంటారు. లేకపోతే 1 సెకండ్లో ఎంత పని అయితే జరిగిందో దాన్ని సామర్థ్యం అంటారు. ది వర్క్ డన్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ పవర్. డిఫైన్ 1 వాట్ పవర్. 1 వాట్ అంటే ఏంటి, 1 సెకండ్లో 1 జౌల్ పని జరిగితే ఆ ఏజెంట్ చేసిన వర్క్ పవర్ ఎంత అంటే 1 వాట్. కాబట్టి ఇఫ్ 1 జౌల్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ 1 సెకండ్ దెన్ పవర్ ఈజ్ సెడ్ టు బి 1 వాట్ అని చెప్పాలన్నమాట. ఒక ల్యాంపు
1000 జౌల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకుంది 10 సెకండ్స్లో. దాని పవర్ ఎంత అంటే P ఈజ్ ఈక్వల్ టు W/T అని మీకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను P ఈజ్ ఈక్వల్ టు W/T అని. W అంటే ఎంత 100, 1000 టైం ఎంత 10, అప్పుడు 100 వాట్స్ అని వచ్చేసింది. ఇదే పవర్. నెక్స్ట్ డిఫైన్ యావరేజ్ పవర్. యావరేజ్ అనే మాట ఎందుకు వస్తుందంటే పవర్ ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు. అలాంటప్పుడు పవర్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. నువ్వు మోటార్ సైకిల్ కొత్తది బైక్ కొన్నావు అనుకో, స్టార్టింగ్లో దాని పవర్ ఎక్కువ ఉంటుంది. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత దాని పవర్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అలాంటప్పుడు యావరేజ్ పవర్ అంటే టోటల్ వర్క్ డన్ బై టోటల్ టైం. టోటల్ వర్క్ బై టోటల్ టైం వేస్తే వచ్చేదే యావరేజ్ పవర్ అన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అది యావరేజ్ పవర్ అంటే. తర్వాత ఇక్కడ వచ్చిన యాక్టివిటీ, టేక్ ఏ క్లోజ్ లుక్ ఎట్ ది ఎలక్ట్రిక్ మీటర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంట్లో ఉండే కరెంట్ మీటర్ ఉంది కదా, దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. అబ్జర్వ్ ఇట్స్ ఫీచర్స్ కేర్ఫుల్లీ. దాంట్లో ఏమేమి ఉన్నాయి, రీడింగ్ ఎలా తీసుకోవాలో చూడండి ఒకసారి. టేక్ ది రీడింగ్స్ ఆఫ్ ది మీటర్ ఈచ్ డే ఎట్ 6:30 AM అండ్ 6:30 PM. ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకి సాయంత్రం 6:30 గంటలకి దాని రీడింగ్ని తీసుకోండి. ఇలా ఒక వారం రోజులు చేయండి మీరు. అంటే మీరు ఎంత కరెంటు వాడుతున్నారో మీకు తెలుస్తుంది. హౌ మెనీ యూనిట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ఎ డే టైమ్. ఉదయం పూట మీరు ఎంత కరెంటుని ఖర్చు చేస్తున్నారు. హౌ మెనీ యూనిట్స్ ఆర్ యూజ్డ్ డ్యూరింగ్ నైట్ టైం. రాత్రిపూట మీరు ఎంత కరెంటు ఖర్చు చేస్తున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే వాడుతున్నారో తెలుస్తుంది. ఉదయం పూట జనరల్గా తక్కువ వాడతాం, నైట్ ఎక్కువ వాడతాం. ట్యాబ్లెట్ యువర్ అబ్జర్వేషన్స్. రోజు దీన్ని మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో నీట్గా రాసుకోండి. డ్రా ఇంటర్ఫరెన్సెస్ ఫ్రమ్ ది డేటా. దాన్ని బట్టి మీరు ఏం రాస్తారంటే ఈరోజు ఎక్కువ ఫ్యాన్లు వేసాం కాబట్టి రీడింగ్ ఎక్కువ వచ్చింది, ఈరోజు తక్కువ వేసాం కాబట్టి రీడింగ్ తక్కువ వచ్చింది, అలా రాసుకోవచ్చు మీరు. కంపేర్ యువర్ అబ్జర్వేషన్స్ విత్ ది డీటెయిల్స్ గివెన్ ఇన్ ది మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్. మీకు వచ్చిన విలువల్ని నెలాఖరులో వాడు కరెంటు బిల్ ఇస్తాడు కదా, ఆ కరెంటు బిల్ తోటి మీరు కంపేర్ చేసుకోవచ్చు. వన్ కెన్ ఆల్సో ఎస్టిమేట్ ది ఎలక్ట్రిసిటీ టు బి కన్జ్యూమ్డ్ బై స్పెసిఫిక్ అప్లియన్సెస్ బై టాబ్లేటింగ్ దేర్ నోన్ వాటేజెస్ అండ్ అవర్స్ ఆఫ్ ఆపరేషన్. మీరు ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు, దాని వాటేజ్ మీకు తెలుసు అనుకోండి, దాని మీద రాసి ఉంటుంది కదా, ఓహో దీన్ని రోజుకు 3 గంటల చొప్పున వాడితే నెల రోజులకి ఎంత ఖర్చు అవుతుంది, మనకు ఎంత బిల్ వస్తుందో మనం దీన్ని బట్టి లెక్కేసుకోవచ్చు కూడా. ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నప్పుడు ఎలక్ట్రికల్ అప్లియన్స్ కొనుక్కొచ్చుకున్నప్పుడు మనకి ఎంత బిల్ పడుతుందో కూడా దీన్ని బట్టి లెక్కేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు అనమాట. సో మనం పవర్ అంటే నేర్చుకున్నాం. రేట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ పవర్. పవర్ని Pతో డినోట్ చేస్తారు. పవర్కి యూనిట్ ఏంటంటే జౌల్ పర్ సెకండ్ అని చెప్పాను, దాన్నే వాట్ అంటారని కూడా చెప్పాను అనమాట. జౌల్ పర్ సెకండ్ అన్న వాట్ అన్న ఒకటేను. తర్వాత ఇంకా ఏం నేర్చుకున్నాం అంటే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని నేర్చుకున్నాం. అంటే ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, డెస్ట్రాయ్ చేయలేరు. ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని ఇంకో ఫామ్లోకి మార్చొచ్చు. టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అని కూడా నేర్చుకున్నాం. ఈ లెసన్లో అవి మనం నేర్చుకుందనమాట. ఎలక్ట్రిసిటీని ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మార్చొచ్చు. అలా కనుక మార్చడం కుదరకపోతే మన లైఫే అసలు పాసిబుల్ కాదని కూడా నేర్చుకున్నాం. సో ఇది ఈ లెసన్. ఈ లెసన్ అంతా పూర్తిగా అయిపోయింది కాబట్టి మీరు లెసన్ జాగ్రత్తగా విని మీ కామెంట్స్ ఏంటో నాకు తెలియచేయండి. ఓకే, రైట్.